1,64,9,179 మంది అధ్యక్ష. ఎంతలో 3,54,00,000 మందిలోనే 46.25% అధ్యక్ష. అదేవిధంగా ముస్లిం మైనారిటీలు బీసీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బీసీల కింద ఉన్నవాళ్ళు 35,76,588 10.08. ఈ 46.25% 10.08% కలిపితే 56.33% అధ్యక్ష. ఈ రోజు మొత్తం ఈ రాష్ట్రంలో ABCDE 5 కేటగిరీల కింద ఉన్న బీసీలు 56.33%. గత ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు 51% అధ్యక్షుడి రిపోర్టు ఉంది. 51% గత ప్రభుత్వం ఇస్తే వాళ్ళందరికీ ABCD కేటగిరీ మొత్తం కలిపి ఈ రోజు నా ప్రభుత్వం చేసిన పక్కా లెక్కల ప్రకారం 56.33% వచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసము అవగాహన రాహిత్యంతో అర్థం పర్థం లేని మాటలు రోడ్డు మీద ఎవరో మాట్లాడితే అవి తీసుకొచ్చి 9.5 సంవత్సరాలు నేను మంత్రిగా పనిచేసినా అని గప్పాలు కొట్టే వ్యక్తి వాటిని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. ఆ రోజు నేను మాట్లాడింది మీరు ఎంగేజ్ చేసిన వాళ్ళు ఎవరో మీ దగ్గర డేటా ఉందా? మీరు ప్రైవేట్ కాలేజీలలో అటెండర్ల నుంచి చిన్న చిన్న వాళ్ళని ఎవరినో ఊరు పేరు లేని వాళ్ళతో మీరు చేయించారు. 12 గంటలలో చేయాలని గొప్పల కోసం గప్పాల కోసం చేసిరు. మీరు లిమ్కా బుక్ రికార్డుల కోసం చేసిరు. లిమ్కా బుక్ రికార్డుకు పంపించి వీళ్ళు గొప్పలు పొడిచిండ్రని లిమ్కా రికార్డుకు వీళ్ళు డేటా ఇస్తారు కానీ క్యాబినెట్కి ఇవ్వరు, తెలంగాణ అసెంబ్లీకి ఇవ్వరు అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన డేటా అధ్యక్ష. ఇది లిమ్కా బుక్ రికార్డుల కోసం లిమ్కాకు పంపించుకురు వీళ్ళు పొడిచిండ్రని. 10 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టిండ్రు అధ్యక్ష? ఎందుకు ఈ సభలో పెట్టలేదు? ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు? అంటే మంత్రుల మీద నమ్మకం లేదు, ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. మీరు మీ దగ్గర దాచిపెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే 10 సంవత్సరాలు మీరు చేసిరు. లిమ్కా బుక్ రికార్డ్స్కి అవసరం ఉందా అధ్యక్ష? ఇది లిమ్కా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా? అంటే ఎట్లా తయారైంది అధ్యక్ష? అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష. ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలో టీవీలలో నేను సెల్ఫీ దిగుతా, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా, ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు, నిన్ను నేను పోగుతా, నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతా. ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు అధ్యక్ష? మాట్లాడలేకపోవచ్చు అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు, కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం? ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిండ్రు అధ్యక్ష మమ్మల్ని? మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం తాపత్రయపడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంది అధ్యక్ష? ఇదెక్కడ న్యాయము? ఇదెక్కడి పద్ధతి? మీ కుటుంబానికి నచ్చకపోతే ఇక బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా? ఈరోజు ఈ డాక్యుమెంట్ మీద నేను ఒకవేళ వాళ్ళు చర్చకు పెడదామంటే రేపు ఎప్పుడు చర్చకు పెడదామో చెప్పమని ఉంది అధ్యక్ష. దీనికి ఉన్న సాంకేతికత ఏంది, దీన్ని చేసింది ఏంది, దీన్ని ఎక్కడ కంప్యూటరైజ్ చేసిండ్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, ఇదంతా ఇప్పటి వరకు ఈ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో పెడుతున్నారు. ఇది అధికారికంగా నేను ఎందుకు కోట్ చేయలేదంటే వాళ్ళు రేపు ఇది చేస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు అని అడుగుతారు. సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ నేను చెప్పలేను. ఇప్పుడు 9.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ద గ్రేట్ ఆయన ఎవరో మంత్రి గారు చెప్పినందుకు ఇప్పుడు ఇది అఫీషియల్గా నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇది ఎక్కడ పబ్లిక్ డొమైన్లో అధికారిక వెబ్సైట్లలో లేదు. కేవలం ఆ కుటుంబం వాళ్ళ ట్రెజరీలో పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఈ వివరాలను వాడుకొని వాళ్ళు రాజకీయం చేసిరు. మేము అట్లా చేయడం లేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏదైతే ఈ నివేదికను అడిగినరో, నివేదిక 4 వాల్యూమ్ల రూపంలో ఉంది. 3 వాల్యూమ్స్ ప్రక్రియ విధానము చేపట్టింది, డీటెయిల్స్ ఉన్నాయి. 4వ వాల్యూమ్లో మాత్రం ఇండివిజువల్ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. ఇండివిజువల్ వివరాలు ప్రజలకు ఇవ్వడానికి వీలు లేదు. ప్రభుత్వానికి ఆ వ్యక్తికి మధ్యలో ఉన్న సమాచారము ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు. ప్రభుత్వం కస్టోడియన్. ప్రభుత్వం కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ డీటెయిల్ టు ఎవ్రీ ఇండివిజువల్. సో దయచేసి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని అర్థం చేసుకోమని నేను అడుగుతున్నా. ఇండివిజువల్ డేటా కాకుండా మీకు ఏం కావాలన్నా మొత్తం ఇస్తాం, కంపెల్ చేసి టోటల్గా రిపోర్ట్ ఇస్తాం. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నివృత్తి చేస్తాం. దయచేసి బీసీల జనాభా పెరిగింది మా సర్వేలో, మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో.
మేము పక్కా సమాచారాన్ని సేకరించినాము. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 1.20 మాత్రమే పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది. చచ్చిపోయేటోళ్లకు పుట్టేటోళ్లకు ఉన్న గ్యాప్ లిమిటెడ్ ఉంది. ఓన్లీ 1.2% ఓన్లీ ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. That is why 2011 the population is 3,50 lakhs plus. Today the population is 3,70 lakhs plus. That's all. This is what actual report. Why should I reduce the population? What is the point? నాకు పోయేదేముంది? ఈరోజు 56% బీసీలు అని చెప్పిన 3 లక్షల కుటుంబాలు రాలేదని చెప్పిన 3 లక్షల కుటుంబాలు ఈజ్ ఈక్వల్ టు 16 లక్షల జనాలు. సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఈయనల గురించి నేను ఎందుకు చెప్తుంటే అధ్యక్ష? మీరు ఈరోజు మాట్లాడుతున్న మొత్తం నేను ప్లే చేసిన డాక్యుమెంట్తోనే మాట్లాడుతున్నారు. దయచేసి ప్రాసెస్ను మీరు తప్పు పట్టకండి. ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి. ప్రభుత్వం ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. దీన్ని ముందుకు వెళ్ళేటప్పుడు ఆ బలహీన వర్గాలకు ఎట్లు ఉపయోగిద్దాము, ఇంకా పకడ్బందీగా ఎట్లా అమలు చేద్దాము, రేపు జరగబోయే జనాభా లెక్కలలో దేశం మొత్తము బలహీన వర్గాల లెక్కలు ఎట్లా తీద్దాము, దానికి మీరు సూచన చేయండి, సలహాలు ఇవ్వండి, సహాయం చేయండి. మీరు అందరూ అండగా నిలబడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో నేను కొట్లాడతా. వెళ్ళి రాహుల్ గాంధీ గారికి చెప్తా, పార్లమెంట్లో నిలదీయండి, తెలంగాణ చేసింది దేశమంతా ఇట్లా చేయమని చెప్పుండ్రని. అంతే తప్ప మిత్రుడు పాలు శంకర్ గారికి నేను సూచన చేస్తున్నా, అబద్ధాల సంఘం చెప్పే అపోహల బాటలు పడకు మిత్రమా. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుస్తా. నేను మీకు ఏం కావాలన్నా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. నేను ఎప్పుడో ఒకసారి అమావాస పుణ్యానికి బయటకు కనిపిస్తాను కాదు, 24 గంటలు అందుబాటులో ఉంటాను. నీకు తెలుసు, నీ మిత్రులకు తెలుసు. నేను నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ నేను వ్యక్తిగా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను మీ అందరికి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు 14 నెలలలో ఏ ఒక్కరోజైనా నేను సెలవు తీసుకున్నానా? ఏ ఒక్కరోజైనా ఎవరైనా వస్తే కలవలేదా? కాబట్టి ఈరోజు ఈ సమాచారానికి సంబంధించి కూడా మా మంత్రివర్గం, కమిటీ చైర్మన్, లేకపోతే మా డిప్యూటీ సీఎం గారు, మా లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ గారు, అదర్వైజ్ ఆఫీసర్స్, మీరు ఏం కావాలన్నా సభలోనే కాదు సభ తర్వాత కూడా మీరు రాండి. ఫైనల్గా నా సూచన ఏంటంటే, ఎవరైతే ఇందులోకి రాలేదో, ఈ సర్వేలో భాగస్వాములు కాలేదో, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రాండి. చంద్రశేఖరరావు గారికి, తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా శ్రీనివాస్ యాదవ్ గారి మనసును అర్థం చేసుకోండి. ఆయన మనసు, ఆ పక్కలున్న మా మిత్రుడు గంగుల కమలాకర్ కూడా బాధపడుతున్నాడు. అరే మా బీసీల కోసం ఒకసారి లెక్కలేసినప్పుడు మా సార్ లెక్కలకి వస్తలేడు, ఎల్లుండి పొద్దుగాల మేము ఏం మాట్లాడతామని. దయచేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మిత్రులారా, దీంట్లో వ్యక్తిగా లేకపోతే పార్టీగా లిమిటెడ్ మేమేదో లాభం ఆపేక్షించి చేస్తలేం. ఒక మంచి పనికి ముహూర్తం పెట్టినాము. ఈ మంచి పనికి అందరు సహకరించండి. మీ నాయకులకు కూడా చెప్పండి, డిఫర్ అయితే డిఫర్ కానివ్వండి, నేను డిఫర్ అయ్యేదాన్ని నేనేం ప్రశ్నిస్తలేను. కానీ ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియను వాళ్ళు పాల్గొనకపోతే మొత్తం ప్రక్రియ మీదనే అనుమానం వస్తుంది. దాంతో ప్రక్రియ మొత్తం నిష్ప్రయోజనమైంది. ఏ ఆలోచన, ఏ ఉద్దేశం బలహీన వర్గాలకు ఉందో, మా మిత్రుడు గంగుల కమలాకర్ గారికి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఏదైతే ఉందో ఆ పర్పసే డిఫీట్ అవుతున్నది. పర్పస్ను డిఫీట్ చేయకండి. పొలిటికల్గా నాతో డిఫర్ అయితే డిఫర్ కాండి. ఐ డూ అగ్రీ, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాట్ఫామ్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. యూ కెన్ ఆర్గ్యూ ఆన్ యువర్ ప్లాట్ఫామ్, ఐ కెన్ ఆర్గ్యూ ఆన్ మై ప్లాట్ఫామ్. బట్ ద పర్పస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. ఇది రాజకీయాల కంటే అతీతమైన ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. దయచేసి నేను నచ్చలేదనో, లేకపోతే అడిగిన వివరాలు ఇస్తే మీకేమన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే రేపు ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది, నాకు కాదు. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న 56% బలహీన వర్గాలకు ఈ సమాచారాన్ని ఇవ్వని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు ఆ బలహీన వర్గాలు ఓట్లు లేకుండా మేము ఎమ్మెల్యేలు అయినామని చెప్పగలరా అధ్యక్ష? ఆ ధైర్యం ఉందా? ఇవాళ బలహీన వర్గాలు, దళితులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే ఇక్కడ కూర్చున్నా అధ్యక్ష. ఇవాళ ఈ ముఖ్యమంత్రి అయినా అంటే ఆ బలహీన వర్గాల, ఆ దళిత గిరిజన వర్గాలు మనల్ని గెలిపిస్తూ వచ్చినాం. మీరు ఎమ్మెల్యేలు అయిందా? ఆ బీసీల ఓట్లు లేకుండా ఎమ్మెల్యేలు అయిందా? ఇవాళ బీసీల లెక్కలు వేసినప్పుడు మేము సర్వేలో పాల్గొనము, మాకు రేవంత్ రెడ్డి జుట్టు నచ్చలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నచ్చలేదు. రేవంత్ రెడ్డి కోసమా ఇది?
రేవంత్ రెడ్డి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇది బలహీన వర్గాల కోసము పనిచేస్తున్న విధానము, ఇది ప్రభుత్వము. ఈ ప్రభుత్వ విధానంలో బలహీన వర్గాలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి చిన్న చిన్న కారణాల చేత ఇంత పెద్ద లక్ష్యాన్ని బలహీనపరచకండి అని చెప్పి నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి వాళ్ళ ఎమ్మెల్యేలకు నేను కోరుకుంటున్నా అధ్యక్ష. Akbar sir. Honorable Speaker.